గుడ్ మార్నింగ్. ఈరోజైతే ఇంకొక స్పెషల్ చూపిస్తున్నాను. అదేంటంటే సమ్మర్ కదా, సో సమ్మర్లో డైలీ రాగి సూప్ చేసుకుంటాం కదా. నేను ఆ రాగి సూప్లో ఏమేమి యాడ్ చేస్తాను అనేది చూపిస్తాను. అంటే రాగి సూప్ అంటే మళ్ళీ ఏమనుకునేరు, రాగి సూప్ అంటే అంబలి కదండి, అంబలి అంటాం. సో అంబలిలో నేను ఏమేమి యాడ్ చేస్తాను హెల్దీ కోసం అనేది చూపిస్తాను. ఓకేనా? అయితే తెలిసినదే కదండి మీకు, రాగులు తైదలు కదా, ఇవైతే 1.5 kg తీసుకున్నానండి. ఇంకా డైలీ సమ్మర్లో అయితే 5 kgs మిషన్కి పట్టిస్తానండి. అయితే ఇప్పుడు 1 kg ఒక 1 టైం చేశాను, అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే ఇది మళ్ళీ 1.5 kg ఈ రాగులు అనమాట. ఇంకా ఇది వచ్చేసి సాబ్దాని ఇలా కొద్దిగా తగినంత, ఓకేనా అండి, సాబ్దాని యాడ్ చేస్తాను. ఇంకా ఇది వచ్చేసి కాజు కూడా యాడ్ చేస్తానండి, హెల్దీ కోసం కదా. ఇంకా ఇది వచ్చేసి జొన్నలు, ఇంకా ఇది వచ్చేసి గోధుమలు, ఇంకా ఇది వచ్చేసి బాదం. ఇంకా ఇలా ఇవన్నీ యాడ్ చేసి ఇవన్నీ మిక్స్ చేస్తానండి. ఇలా మిక్స్ చేసేసి ఇంకా మిషన్ దగ్గరికి తీసుకెళ్ళి మిషన్ పట్టిస్తాను. సో ఇలా ఇవన్నీ ఈ ఐటమ్స్ వేసి రెగ్యులర్గా ఈ అన్ని ఐటమ్స్ వేసి ఇలా రాగి పిండి పట్టిస్తానండి. ఓకేనండి, అంటే హెల్దీ కోసం. అంటే మనం డైలీ సమ్మర్లో రెగ్యులర్గా ఈ రాగి అంబలి తాగుతాం కదా, హెల్తీకి మంచిది అని ఇంకా మార్నింగ్ టైంలో ఇలా అన్నీ వేసేసి ఇలా మిషన్ దగ్గరికి తీసుకెళ్ళి మిషన్ దగ్గర పట్టిస్తానండి, పిండి పట్టిస్తాను. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేయాలండి, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయాలి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇవన్నీ మిక్స్ చేసేసి మిషన్ దగ్గరికి తీసుకెళ్ళడం. ఇప్పుడైతే ఇంకా రాగి పిండి అయితే వచ్చేసిందండి, మిషన్కి పట్టించానని చెప్పాను కదా. సో ఇంకా ఇప్పుడు ఈ పిండిలో అయితే ఇంకొకటి యాడ్ చేశాను. ఆ ఐటెం అయితే ఇంట్లో లేకుండే, ఇంకా మళ్ళీ మిషన్కి పట్టించే టైంలో తీసుకొచ్చి ఇందులో యాడ్ చేసి మిషన్కి పట్టించానండి. సో ఆ ఐటెం వచ్చేసి బార్లీ అండి. ఇంకా ఇందులో బార్లీ కూడా యాడ్ చేశాను, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా అంబలి ఏ విధంగా ప్రిపేర్ చేస్తాననేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే, బాయ్ బాయ్.